అందరికీ నమస్కారం. మీనా కుమారి చదలవాడ. ఈరోజు గురు ఉపదేశం అనేది మనం వింటే మన జీవితాలు బాగుపడతాయన్నమాట. ఒకసారి ఒక చిన్న విషయం చెప్తాను. మహాభారత యుద్ధం అంతా ముగిసిపోయాక ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని అడుగుతారు, నా కళ్ళ ముందే 100 మంది పిల్లలు మరణించడం నేను తట్టుకోలేకుండాను, ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతారు. నువ్వు ఒకానొక జన్మలో వేటగాడివి. ఆ తల్లి పక్షి పిల్ల పక్షి చూస్తున్నాం, కానీ అక్కడ ఉన్న 100 పిల్ల పక్షుల్ని ఆనందంగా చంపేశావు. అప్పుడు నువ్వు చేసిన ఈ సంచిత కర్మలే ఈ జన్మలో అనుభవించాల్సి వచ్చింది. చేసిన పాపాలు మార్చలేము కాబట్టి అవి అనుభవించవలసిందే అని శ్రీకృష్ణ భగవానుడు అంటే ఈయన కృష్ణం వందే జగద్గురుం అక్కడ గురువుగారు చెప్పారన్నమాట. అజ్ఞానం అంటే చదువు లేకపోవటం కాదు, అహంభావంతో చేసే కొన్ని చెడ్డ పనులు. పక్షులు, జంతువులు, వాటికి ధర్మ అధర్మాలు తెలియదు. మానవులకి అవన్నీ తెలుసు. ఏది పుణ్యం, ఏది పాపం, ఏది ధర్మం, ఏది అధర్మం. మనకి బుద్ధి ఉంది, వివేకం ఉంది, ఆలోచన జ్ఞానం ఉంది. కాబట్టి మనం చేసే ప్రతి పని సత్కార్యాలు చేయాలి, సత్కర్మలు చేయాలి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నారు. అంటే మనకి గురువు ఉపదేశం అనేది మనం శ్రద్ధగా పాటించాలి. గురువులు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ అధ్యయనం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎన్నో విషయాలు తెలుసు. కాబట్టి వాళ్ళని మనం అనుసరించాలి. యుగ యుగాలుగా గురువులు ఉన్నారు. ఎవరెవరు? సత్యయుగంలో దక్షిణామూర్తి గారు ఉన్నారు. అలాగే త్రేతాయుగంలో దత్తాత్రేయుల వారు ఉన్నారు. ద్వాపర యుగంలో వ్యాస మహర్షి ఉన్నారు. కలియుగంలో ఆది శంకరాచార్యులు ఉన్నారు. వీరంతా మనకి చెప్పిన ఉపదేశాలు ఏంటంటే, భారతదేశం కర్మభూమి. దీనిలో మన హిందువులు చెట్లను మొక్కుతాం, నదులను మొక్కుతాం హారతులిచ్చి, గోవులను, పాములను, మూగజీవాలను, ప్రకృతిని, వీటన్నిటికీ ఆరాధన చేస్తాం. కాబట్టి ప్రతి పనిలో గురువులు చెప్పిన ఆదేశాలను అనుసరించాలి. మనలో భక్తి భావంతో ఏదైనా దానం చేయాలి. అహంభావంతో చేస్తే ఆ చేసిన దానం వృధా అవుతుంది. నిషిద్ధ కర్మలకు దూరంగా ఉండాలి. గర్వం, అహంకారం అనే భావాన్ని వదిలేసి దూరంగా ఉండాలి. పుణ్యకార్యాల వల్ల సుఖం వస్తుంది అని మన గురువులు ఉపదేశించారు. కృష్ణం వందే జగద్గురుం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది గురువుల సందేశం. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీనా కుమారి చదలవాడ.